ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న కాంతి మెరుపు మీ ఉదయం కాఫీ కంటే చవకైనది, కానీ అది యుద్ధం చేసే విధానాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది కల్పితం కూడా కాదు, ఇది నిజం. ఇప్పుడు ఇది ఇజ్రాయెల్లో జరుగుతున్న నిజం. ఆ దేశం పుట్టిన రోజు నుంచే అది ఒక పని చేస్తుంది, బ్రతికే ప్రయత్నం. 75 సంవత్సరాలు, 10 యుద్ధాలు, సగటున ప్రతి 7 సంవత్సరాలకు ఒక యుద్ధం. ఇది జీవితం కాదు, ఇది నిరంతర పోరాటం. ఈ కారణంగా ఇజ్రాయెల్ తన సంపాదనలో ప్రతి $4 $1 కేవలం రక్షణ కోసం ఖర్చు చేస్తుంది. ఎందుకంటే వారికి రక్షణ ఒక ఎంపిక కాదు, అది ఒక బ్రతుకు తెరువు. సంవత్సరాలుగా వారి రక్షణకు ప్రధాన ఆయుధం ఐరన్ డోమ్. ఆకాశంలోకి దూసుకువెళ్తున్న మిసైళ్లు శత్రువు రాకెట్లను గాల్లోనే పేల్చేస్తాయి. ప్రతి పేలుడు ఒక నగరాన్ని కాపాడుతుంది, ప్రతి ఇంటర్సెప్షన్ వేల ప్రాణాలను రక్షిస్తుంది. కానీ ఈ విజయం వెనుక ఒక ప్రమాదకరమైన నిజం దాగి ఉంది. ఒక శత్రువు రాకెట్ ధర కేవలం $600, ఐరన్ డోమ్ మిసైల్ ధర $80,000. చాలాసార్లు ఒక రాకెట్ ను ఆపడానికి 2 మిసైళ్లు అంటే $160,000. $600 దాడి, $160,000 రక్షణ. ఇది యుద్ధం కాదు, ఇది ఆర్థిక ఉచ్చు. మీరు ప్రతి యుద్ధం గెలుస్తారు, కానీ మీరు నెమ్మదిగా ఆర్థికంగా దివాలా అవుతారు. ఇదే ఇజ్రాయెల్ కి మొదటి నుండి ప్రతి యుద్ధం తర్వాత జరుగుతుంది. ఇజ్రాయెల్ ఒక నిజాన్ని గ్రహించింది, ఈ గణితం ఇప్పటికీ కొనసాగదు. వారికి ఒక కొత్త ఆయుధం కావాలి, పెద్దది కాదు, చవకైనది, వేగవంతమైనది. ఇప్పుడు వారు దాన్ని కనుగొన్నారు. ఐరన్ బీమ్, ప్రపంచంలోని అత్యాధునిక లేజర్ రక్షణ వ్యవస్థ. అది మిసైల్ కాదు, అది కాంతి. లేజర్ కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. ప్రపంచంలో అత్యంత వేగం. ఒక పేలుడులో కాదు, ఒక కాంతి కిరణంలో. ఎలాంటి లక్ష్యం దాన్ని తప్పించుకోలేదు. మీరు కేవలం లక్ష్యాన్ని చూపిస్తే చాలు, అది ఎప్పటికీ అక్కడ ఉంటుంది. ఎలాంటి ఆలస్యం కూడా లేదు, ఎలాంటి తప్పు కూడా లేదు. మరియు దాని ఖర్చు కేవలం $3 నుండి $4 మాత్రమే. అవును, ఒక కాఫీ ధర, ఒక చాక్లెట్ ధర. ఇప్పుడు గణితం పూర్తిగా మారిపోయింది. శత్రువు $600 ఖర్చు చేస్తాడు, కానీ ఇజ్రాయెల్ $4 మాత్రమే. దాడి చేయడం వృధా. ఐరన్ బీమ్ 2 ట్రక్కులపై అమర్చబడింది. ఒకటి రాడార్, మరొకటి లేజర్. రాడార్ లక్ష్యాన్ని గుర్తిస్తుంటే లేజర్ కాంతిని కేంద్రీకరిస్తుంది. కొన్ని సెకండ్లు అంతే, లక్ష్యం కరిగిపోతుంది, ఆకాశంలోనే అంతమవుతుంది. ఎలాంటి పేలుడు లేదు, ఎలాంటి మిగులు కూడా లేదు, కేవలం నిశ్శబ్ద వినాశనం. ఇది ఎప్పటికీ బుల్లెట్లు అయిపోవు, ఎందుకంటే ఇది కాంతిని ఉపయోగిస్తుంది. పవర్ ఉన్నంత వరకు ఇది ఆగదు, ఇది అలసిపోదు, ఇది విఫలం కూడా అవ్వదు. ఇజ్రాయెల్ ఇప్పుడు 3 లేయర్ల రక్షణను నిర్మిస్తోంది. భూమిపై ఐరన్ బీమ్ సైనికుల కోసం, చిన్న లేజర్లు, మరియు ఆకాశంలో విమానంపై అమర్చిన లేజర్లు మేఘాల పైనుంచే శత్రువులను నాశనం చేయడానికి. ఇది కేవలం ఒక కొత్త ఆయుధం కాదు, ఇది యుద్ధం యొక్క భవిష్యత్తును చూపిస్తోంది. తెలివైన కాంతి యుద్ధాన్ని గెలుస్తోంది. చివరికి బ్రతుకుదెరు యొక్క గణితంలో లేజర్ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది. భవిష్యత్తులో ఈ లేజర్ యుద్ధాలను ఆపుతుందా, లేదా మరింత ప్రమాదకరమైన ప్రపంచాన్ని సృష్టిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం.